योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं फाल्गुणे मासि पूर्णायाम् उत्तरर्क्षेन्दुवासरे గోవిందరాజో భగవాన్ ప్రాతురాసీన్ మహామునే అని ఈ తిరుపతి క్షేత్రంలో నెలకొని ఉన్నటువంటి ఈ తిరుపతికి రాజాధిరాజుగా ఈ తిరుపతినంతా కూడా రక్షించేటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య ఆలయంలో ఉపాలయంగా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీ పార్థసారథి స్వామివారి యొక్క తెప్పోత్సవ కైంకర్య విశేషాన్ని ఇప్పుడు మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ గోవిందరాజస్వామి వారి యొక్క ఆగమ పరిభాషలో ప్లవోత్సవంగా చెప్పబడేటువంటి ఈ యొక్క తెప్పోత్సవ విశేషంలో భాగంగా 7 రోజులు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో నిన్నటి రోజున కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందన అని చెప్పినట్లుగా త్రేతాయుగ పురుషుడైనటువంటి సాక్షాత్తు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పినట్లుగా రామచంద్ర ప్రభు సీతాదేవి లక్ష్మణస్వామి నిన్న తెప్పలలో విహరించడం జరిగింది. ఈరోజు 2వ రోజు కార్యక్రమంగా ద్వాపరే వాసుదేవశ్చ అన్నట్లుగా రామావతారం తర్వాత అవతారం అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మగా అందున రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామిగా ఈ యొక్క తెప్పోత్సవంలో గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయంలో ఉదయం విశేషమైనటువంటి స్నపన తిరుమంజనాన్ని ఆ యొక్క పార్థసారథి స్వామి వారు అందుకుని సాయం సమయాన ఆ యొక్క విద్యుద్దీప కాంతుల నడుమ తిరునగరానికి మధ్యలో కొలువై ఉన్నటువంటి ఆ యొక్క గోవిందరాజస్వామి వారి యొక్క పుష్కరిణిలో తెప్పలలో విహరిస్తూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. సుప్రభాతంలో చెబుతారు, పార్థాయ తత్సదృశ సారథినాత్వయైవ యోదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పి సుప్రభాతంలో ఈ యొక్క పార్థసారథి స్వామి వారి గురించి, పరమాత్మ ధరించినటువంటి కృష్ణావతారం గురించి ప్రతివాద భయంకర అనంగాచార్య స్వామి వారు చెప్తారు. దాని యొక్క అర్థాన్ని మనం ఒక్కసారిగా పరిశీలించినట్లయితే కనుక పార్థునకి ఏదైతే మామేకం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అర్జునుడికి కృష్ణ పరమాత్మగా గీతోపదేశం చేసినట్లుగా, అలాగే ఈ యొక్క వెంకటాచలం పైన ఉండి మత్పాదవు శరణం వ్రజ అని నిత్య నిరంతరం చెప్పేటువంటి ఆ యొక్క పాదాలని మనం శరణు వేడదాము అని చెప్పి సుప్రభాతంలో చెబుతారు. ఆ విధంగా ఆ యొక్క సుప్రభాత ఘట్టాన్ని ఈ యొక్క పార్థసారథి స్వామి వారి యొక్క తెప్పోత్సవంలో భాగంగా మనం గుర్తు చేసుకుంటూ ఆయన్ని పార్థసారథి అని చెప్పి అన్నారు. పార్థునకు అంటే అర్జునుడికి ముఖ్యమైనటువంటి అర్జునుడు చేసినటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునికి సారథిగా వ్యవహరించాడు పరమాత్మ. మరి ఇంతటి పరమాత్మ అర్జునుడికి సారథిగా వహించడం ఏమిటి? సారథి అంటే చాలా చిన్న స్థాయి ఉద్యోగం కదా, సారథిగా వ్యవహరించడం ఏమిటి అని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే కనుక మనం అందరం కూడా అర్జునుడితో సమానమైన వాళ్ళమే. ఎందుకు అంటే అర్జునుడు యుద్ధరంగంలోకి దిగిన తర్వాత చాలా భయపడ్డాడు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేణ గోవింద కింభోగైర్ జీవితేనవా అన్నట్లుగా ఈ రాజ్యం ఏది నాకు వద్దయ్యా, గురువుల్ని అందరినీ కూడా నేను ఈ యుద్ధంలో సంహరించాలి, కాబట్టి ఈ యుద్ధాన్ని నేను చెయ్యను అని చెప్పి అజ్ఞానంలో ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క అర్జునుడికి గీతోపదేశ సారాంశాన్ని అందించి, నువ్వు కేవలం శరీరాలను మాత్రమే చంపగలవయ్యా, వీరందరినీ ఎప్పుడో నేను సంహరించేశాను అని చెప్పి గీతోపదేశాన్ని 18 అధ్యాయాల ద్వారా ఈ యొక్క గీతా సారాన్ని అర్జునుడికి అందించాడు పరమాత్మ. మనమందరం కూడా అటువంటి అజ్ఞానంలో తెలియక కొట్టిమిట్టాడుతుంటున్నటువంటి అర్జునుడు లాంటి వాళ్ళమే. మరి మనందరి మనస్సులు ఎలా ఉంటాయి అంటే మనస్సు చాలా చంచలంగా ఉంటుంది అని చెప్పి అర్జునుడే చెప్తాడు భగవద్గీతలో. ఈ మనస్సుని మనం నిగ్రహించాలి అంటే ఎలాగా అంటే నిత్య నిరంతరము కూడా పరమాత్మ యొక్క భక్తి మార్గంలో మనం ముందుకు వెళుతూ ఉండాలి. ఎలాగా అంటే పరమాత్మ గురించి ఆగమశాస్త్రంలో చెబుతారు, పరమాత్మ అవ్యయ సర్వవ్యాపి, సర్వత్రా కూడా వ్యాపించి ఉంటాట పరమాత్మ. అటువంటి పరమాత్మను మనం తెలుసుకోవడం ఎలాగా? ఆకాశోపమహ అన్నారు, ఆకాశాన్ని పోలి ఉంటాట పరమాత్మ. మరి అటువంటి ఆకాశంలాగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను మనం ఎలా తెలుసుకోవడం అంటే, అదుగో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉన్నారు శంఖచక్రాలతో. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం
ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షమలంకృతం అని చెప్పినట్లుగా చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అన్నట్టుగా పరమాత్మని మనం ఇంతలా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని మనం ఎలా తెలుసుకోవడం అంటే జ్ఞానేన భక్త్యాచయుక్తస్య అంతఃసన్నిహితో భవతి. మానవ మాతృలమైనటువంటి మనకి పరమాత్మ ఎలా గోచరిస్తాడు అంటే పరమాత్మ యందు అచంచలమైనటువంటి భక్తి తత్పరత ఉండాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతారు. నారద మహర్షి వారు చెబుతారు ఈ భక్తి అంటే ఏమిటో కూడా శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి 9 విధములైనటువంటి భక్తి మార్గాల్ని మనకి నారద మహర్షి వారు వారి భక్తి సూత్రాల్లో ఉపదేశిస్తారు. కాబట్టి భక్త మహాశయులారా, మన మనస్సుని పరమాత్మ మీద మనం నిలపాలి అంటే కనుక ముఖ్యంగా పరమాత్మ గురించినటువంటి జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారు అంటే అది కూడా పరమాత్మయే మనకి ఎప్పుడైతే ఇవ్వదలుస్తాడో, ఈ సంసార చక్రం నుండి మనల్ని ఎప్పుడైతే బయటపడవేయాలనుకుంటాడో అప్పుడు ఆ జ్ఞానాన్ని పరమాత్మ మనకి తప్పకుండా ఇస్తాడు. రెండో విషయం, పరమాత్మ మీద అచంచలమైనటువంటి భక్తి తత్పరత ఉండాలి. భక్తి అంటే ఏమిటి అంటే ఒక ప్రేమ, ఒక వాత్సల్యం నిత్య నిరంతరము కూడా పరమాత్మ మీద మనకు ఉండాలి. ఆ భక్తి 9 రకాలు అని చెప్పి శ్రవణ భక్తి, కీర్తన భక్తి, స్మరణ భక్తి, పాదసేవన భక్తి అని చెప్పి 9 రకాలైనటువంటి భక్తి మార్గాలను చెప్పారు. శ్రవణం అంటే ఏమిటి అంటే పరమాత్మ గురించినటువంటి మాటలు ఎవరైనా చెప్తున్నారు అంటే వెంటనే మనం ఉన్న పనులన్నీ కూడా పక్కన పెట్టి మన చెవుల్ని అక్కడ పెట్టి మన పరమాత్మ ఈ శ్రోత్రేంద్రియాలని ప్రసాదించినందుకు గాను ఈ చెవుల్ని పరమాత్మ యొక్క నామాన్ని, పరమాత్మ యొక్క కథాశ్రవణాన్ని వినడానికి ఈ చెవుల్ని ఉపయోగించాలట. దాన్ని శ్రవణ భక్తి అన్నారు. మరి కీర్తన భక్తి అంటే ఏమిటి? ఆశోషయ కేశవ కీర్తనం అన్నారు. బద్ధేనాంజలిన నతేన శిరస గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ భాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం అని చెప్పి కులశేఖరుల వారు చెప్తారు. పరమాత్మ యొక్క నామ సంకీర్తనాన్ని చేయడం అంటే ఎలా చేయాలి అంటే బద్ధేన అంజలిన, పరమాత్మకు ఈ యొక్క కరాలు, చేతులు ఏవైతే ఉన్నాయో చేతులు జోడించి నతేన శిరస గాత్రై సరోమోద్గమై, శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలంతా కూడా నిక్కబొడుచుకునేలాగా కంఠేన స్వరగద్గదేన, పరమాత్మ యొక్క నామ సంకీర్తనాన్ని చెప్పి 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 గొంతు అలసిపోయిందేమో అన్నట్లుగా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ భాష్పాంబున, పరమాత్మ యొక్క తత్వాన్ని తలుచుకుని తలుచుకుని ఆనంద భాష్పాలతో మన కళ్ళు ఉండాలట. ఇటువంటి నామ సంకీర్తనాన్ని నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం అని చెప్పి కులశేఖరాళ్ళు వారు చెప్తారు. ఆ విధంగా పరమాత్మ యొక్క నామస్మరణాన్ని నిత్యం మనం చేస్తూ ఉండాలి, నామ సంకీర్తనాన్ని చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే కలవుతూ సంకీర్తనం వల్ల ఈ కలియుగంలో మనం ముక్తిని చేరుకోగలము అని చెప్పి మన పెద్దవాళ్ళందరూ కూడా చెప్పారు. కాబట్టి కీర్తనం అంటే ఏమిటి అంటే నామలీలా గుణాదీనాం ఉచ్చైర్ఘోషాతు కీర్తనం. ఈ శ్రవణం అనేటువంటి భక్తి ద్వారా ఏదైతే మనం పరమాత్మ యొక్క విషయాల్ని గ్రహించామో, ఏ విషయాలనైతే గ్రహించామో వాటిని అందరికీ వినిపించే విధంగా కీర్తించడమే ఈ కీర్తన భక్తి అంటే. కృష్ణేతి మంగళం నామ యస్య వాచి ప్రవర్తతే భస్మీభవతి రాజేంద్ర తస్య పాతకకోటయః అని చెప్పి కలౌ కల్మషచిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెబుతారు. కృష్ణ అనేటువంటి నామాన్ని కృష్ణేతి, కృష్ణ అనో, హరి అనో, గోవింద అనో, అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్ అహోజనానాం వ్యసనాభిముఖ్యం అని చెప్పి ఆళ్వార్లు అంటారు. అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ, గోవింద, దామోదర, మాధవ ఇన్ని నామాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మన నోటితో మనం పలకగలం. కానీ మనం చేసుకునేటువంటి పనుల వల్ల, వీటన్నిటి వల్ల పరమాత్మ యొక్క నామాన్ని మర్చిపోతాం. సరే, మనం పనులు చేసుకుంటూ ఆ నామాన్ని చేయలేమా అంటే చాలా
అలవోకగా చేయొచ్చు, కానీ మనం ప్రయత్నం చేయాలి అంతే. అలా పరమాత్మ యొక్క నామాన్ని స్మరణ చేయడం మాత్రం చేతనే ముక్తి కలిగించినటువంటి కథలు ఎన్నెన్నో పురాణాల్లో ఉన్నాయి. మనం ఉదాహరణకు గనక చెప్పుకున్నట్లయితే ఒక అరణ్యంలో నలుగురు చోరులు ఉండేవారట. వారు నిత్య నిరంతరం రోజు కూడా దొంగతనాలు ఇత్యాదులన్నీ కూడా చేస్తూ ఒక ప్రతిజ్ఞ చేసుకునేవారట. ఏమిటి అంటే వనేచరామ వసుచాహరామ నదీం తరామ నభయం స్మరామ అని చెప్పి నిత్యము కూడా ప్రతిజ్ఞ చేసుకునే ఉండేవారట. అయితే వనేచరామ వనంలో తిరుగుదాము, వసుచ ఆహరామ ధనాన్నంతా కూడా దొంగిలిద్దాము, నదీం తరామ నది దాటి బయటకు వెళితే ఇంకా అక్కడ జనాలందరూ కూడా ఉంటారు, వారి దగ్గర మనం ఈ యొక్క ధనాన్నంతా కూడా ఆర్జిద్దాము, నా భయం స్మరామ మనం ఈ చేసేటువంటి పనిలో ఎక్కడా కూడా భయపడద్దు అని రోజు ప్రతిజ్ఞ చేసుకునేవారట. అయితే కాలానుగుణంగా వారికి మృత్యు సంప్రాప్తించింది. సరే, ఎవరికైనా మృత్యు సంప్రాప్తిస్తే అయితే వారి పాపకర్మ ఎక్కువ ఉంటే యమదూతలు వచ్చి తీసుకెళ్తారు, లేదంటే వాళ్ళు చేసినటువంటి పుణ్యం ఎక్కువ ఉంటే కనుక విష్ణుదూతలు ఇత్యాది వారందరూ కూడా వచ్చి వాళ్ళని పుణ్యలోకాలకు తీసుకెళ్తారు. అయితే విచిత్రం ఏం జరిగింది అంటే వారి ఇరువురు కూడా వచ్చి ఒకళ్ళు గొడవ పడుతున్నారట. మేము తీసుకెళ్తామంటే మేము తీసుకెళ్తాము. ఈ యమదూతలు అన్నట్టు వీరు బతికున్నంత కాలము కూడా చాలామందిని ఇబ్బంది పెట్టారు, చాలామంది దగ్గర ధనాన్ని దోచుకున్నారు, ఎందుకు వీళ్ళని మీరు తీసుకెళ్లాలనుకుంటున్నారు, వీరు ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేదు అని చెప్పి అంటే లేదు అలా అంటే మేము ఒప్పుకోము, వీరు బతికున్నంతకాలం కూడా రోజు వనేచ రామ వసుచాహ రామ నదీంత రామ నభయం స్మరామ వీరికి తెలియకుండానే రోజు 4 సార్లు రామనామ స్మరణాన్ని చేశారయ్యా, కాబట్టి వీరికి ముక్తిని మేము ప్రసాదిస్తాము అని చెప్పి ఎంతో గొప్పగా వారు చెప్పారట. మరి తెలియకుండా భగవన్నామాన్ని చేస్తేనే అంత వైశిష్ట్యం అంత పుణ్యం మనకు వస్తుంది అంటే మనం తెలిసి పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి భగవన్నామ సంకీర్తనాన్ని చేస్తే మనకు ఎంతటి వైభవమైనటువంటి పుణ్యం వస్తుందో మనమే ఆలోచించుకోవాలి. కాబట్టి భక్త మహాశైలారా, పరమాత్మ యొక్క నామ సంకీర్తనాన్ని చేద్దాం. గోవింద గోవింద. నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేనతు మద్భక్తాః ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని చెప్పి పరమాత్మే స్వయంగా చెప్పారట. నారదుల వారితో అంటున్నారు పరమాత్మ, నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠలోకంలో ఉంటాననుకుంటున్నావా నారద? అక్కడ కూడా ఉండనయ్యా. యోగినాం హృదయేనతు, యోగులందరూ కూడా నిత్యము నన్ను ధ్యానిస్తూ ఉంటారు కదా, వాళ్ళ హృదయంలో ఎక్కడైనా ఉంటానా అంటే అక్కడ కూడా ఉండను. మద్భక్తాః ఎత్ర గాయంతి, నా భక్తులైనటువంటి వారు ఎక్కడైతే నా గురించి గానం చేస్తూ ఉంటారో, మైమరిచిపోయి ఎప్పుడైతే గానాన్ని నిర్వర్తిస్తూ ఉంటారో అక్కడ నేను కొలువై ఉంటాను అని చెప్పి నారదుడితో పరమాత్మ చెప్తారట. అటువంటి నవవిధ భక్తి మార్గాల్లో కీర్తనా భక్తి గురించి మనం ఇప్పటివరకు కూడా చెప్పుకున్నాం. తర్వాత శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, పరమాత్మ యొక్క స్మరణం, స్మృతే సకల కళ్యాణ భాజనం ఎత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం అని చెప్పి మనం నిత్యము కూడా పరమాత్మని స్తుతిస్తూ ఉంటాం. ఎవరి స్మరణ మాత్రం చేతనే మనకి సకల మంగళములు కూడా ప్రాప్తిస్తాయో అటువంటి వాడు పరమాత్మ.
అశుభాని నిరాచష్టే తనోతి శుభసంతతిం స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మతన్ మంగళం విదుహు. పరమాత్మ యొక్క నామస్మరణాన్ని ఒక్కసారి చేసినంత మాత్రం చేతనే మనకున్నటువంటి అశుభాలన్నీ కూడా తొలగిపోయి శుభసంతతి కలుగుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ యొక్క స్మరణ భక్తిని కూడా మనం పరమాత్మ యందు నిలపాలి. తర్వాత పాదసేవనం అనేటువంటి భక్తి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపారభూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అని చెప్పి పోతనామాత్యుల వారు అంటారు. పరమాత్మ యొక్క పాదసేవను నిత్య నిరంతరము కూడా మనం తలుచుకుంటూ ఉండాలి. పాదాలను నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినామని చెప్పుకున్నట్లుగా పరమాత్మ యొక్క చరణారవిందాల మీదే మనం తదేక దృష్టితో నిత్య నిరంతరము కూడా ఉండాలి అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెప్తారు. అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి రకరకాలైనటువంటి భక్తి మార్గాల ద్వారా పరమాత్మని మనం చేరుకోవచ్చు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. ఆ యొక్క ఆగమశాస్త్రోక్తంగా సగుణోపాసన, నిర్గుణోపాసన అనేటువంటి రెండు విధాలైనటువంటి ఉపాసనలుండగా సగుణోపాసన సగుణే బ్రహ్మణి బుద్ధిన్నివేశ్య పశ్చాత్ నిర్గుణం బ్రహ్మమాశ్రిత్య అని వైఖానస భగవచ్శాస్త్రంలో చెప్పినట్లుగా సగుణ పరమాత్మ అంటే విగ్రహ రూపంలో ఎవరైతే పరమాత్మ ఉన్నారో ఆ పరమాత్మని మనం ఉపాసించి ఆ పరమాత్మ ద్వారా సగుణ పరమాత్మ ద్వారా నిర్గుణంగా వైకుంఠంలో ఉన్నటువంటి పరమాత్మని మనం సులభతరంగా చేరుకోవచ్చు అని చెప్పి వైఖానస భగవచ్శాస్త్రంలో చెబుతారు. ఆ యొక్క విధంగా నిత్య నైమిత్తిక కైంకర్యములతో నిత్యము విరాజమానం అవుతూ ఉన్నటువంటి శ్రీ గోవిందరాజస్వామి వార్ల దివ్య ఆలయంలో కొలువై ఉన్నటువంటి పార్థసారథి స్వామి వారు బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత ముషే నమస్తే అని చెప్పి ఆ పార్థసారథి స్వామి వారికి మనం నమస్కరిస్తూ కృష్ణావతారంలో పరమాత్మ ఎన్నో లీలా విశేషాలను నిర్వర్తించారు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పి అన్నట్లుగా పరమాత్మ యొక్క అవతరించినటువంటి మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిరేవచ అని చెప్పి పరమాత్మ 10 అవతారాలు ధరించగా ఈ 10 అవతారాల్లో కూడా సంపూర్ణమైనటువంటి అవతారం ఏది అంటే కేవలం కృష్ణావతారం మాత్రమేట. ఎందుకు అంటే కృష్ణావతారంలో పరమాత్మకు పరమాత్మే స్వయంగా నేను భగవంతుణ్ణి అని చెప్పుకున్నాడు కృష్ణావతారంలో. కాబట్టి అటువంటి కృష్ణావతారంలో విరాజమానులైనటువంటి ఆ యొక్క పార్థసారథి స్వామి వారి యొక్క తెప్పోత్సవంలో వారి యొక్క ఆ యొక్క కృష్ణావతార లీలా విశేషాలను మనం తెలుసుకుంటూ ముందుకు వెళుతూ భూభార హరణార్థాయ యదువంశేవతీర్యచ మర్దయామాస కంసాదీన్స్ తస్మై కృష్ణాయతే నమః. పరమాత్మ కృష్ణావతారం తీసుకోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ఈ భూమికి పెరిగిపోయినటువంటి భారాన్ని మొత్తాన్ని కూడా తగ్గించి వేసి ఈ భూమి మీద ధర్మాత్ములు మాత్రమే ఉండేలా చేయడానికి పరమాత్మ కృష్ణావతారాన్ని ధరించారు. ఆ కృష్ణావతారం కూడా చాలా విచిత్రంగా కారాగారంలో బంధులై ఉన్నటువంటి దేవకీ వసుదేవులకు పరమాత్మ ఆవిర్భవించారు. అన్నమాచార్య స్వామి వారు అంటారు, పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు ఎట్టు ధరించనే ఈ కృష్ణుడు అని చెప్పి అంటారు. పరమాత్మ జన్మించడంతోనే దివ్యమైనటువంటి దర్శనాన్ని దేవకీ వసుదేవులకు ఇచ్చారట. ఎలాగా అంటే బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ అని చెప్పి అన్నట్లుగా విష్ణుమూర్తి చిన్నగా ఉండి చతుర్భుజాలతో శంఖుచక్రాలు పట్టుకుని శిఖ వేసుకుని ఉంటే కనుక ఎంత అందంగా అయితే ఒక చిన్న పిల్లవాడి రూపంలో ఉంటాడో అలా దర్శనమిచ్చాట పరమాత్మ. ఆ పరమాత్మ అక్కడి నుంచి వేరే కారణాల చేత పరమాత్మ అక్కడి నుంచి ఈ యశోదాదేవి నందుడి దగ్గరికి ఈ వసుదేవుడు తీసుకురాగా నిత్య నిరంతరము కూడా యశోదాదేవి యొక్క పాలలలో నిత్యం ఆయన పెరిగి పెద్దవాడవుతూ చాలా లీలా విశేషాలని ఆ యొక్క బృందావనంలో నిర్వర్తించాడు. ఆ లీలా విశేషాలని కనుక మనం చెప్పుకుంటూ వెళుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. పోతనామాత్యుల వారు చమత్కారంగా అంటారు, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపక నగియా బాలుండు ఆలము చేయుచు ఆలకు గ్రేకుల విడిచే అంభోజాక్షి అని చెప్పి అంటారు. ఈ
చంటి పిల్లలు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారంతా కూడా యశోదాదేవి దగ్గరికి వచ్చి చెప్తున్నారట. ఏమని అంటే, అమ్మ మా పిల్లలు ఎవరికి కూడా పాలు ఉండట్లేదు, ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో వాటి దూడలు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా మీ అబ్బాయి వచ్చి వదిలేస్తున్నాడు, ఆ దూడలు ఇచ్ఛానుసారంగా వెళ్ళి పాలు తాగేస్తున్నాయి, చివరికి మా పిల్లలకు తాగడానికి పాలు ఉండట్లేదమ్మా అని చెప్పి వారు చెప్తే, యశోదాదేవి కృష్ణుడిని పిలిచి, ఏం కృష్ణ ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నావు అని చెప్తే, ఆవిడ అడిగితే ఆయన ఏమీ తెలియనట్లుగా ముఖం పెట్టి, అమ్మా నేను నీ ముందే ఉన్నా కదమ్మా అని చెప్పి, పరమాత్మ అంతటి వాడే పరమ పురుషుడట పశులగాచనట అని అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా ఎంతో లీలా విశేషాన్ని నిర్వర్తించారు అక్కడ. అలాగే చిన్నప్పటి నుంచి ఎంతోమంది రాక్షసుల్ని కూడా సంహరించారు పరమాత్మ కృష్ణావతారంలో. ఈ కృష్ణావతారం యొక్క ముఖ్య ఉద్దేశ్యమే అది కదా, భూభారాన్ని అంతా కూడా తీర్చడమే కదా. ఈ కంసుడు పంపించేటువంటి ప్రతి ఒక్క రాక్షసుల్ని కూడా ఆయన సంహరిస్తూ చిన్ననాటి నుండే సంహరిస్తూ వచ్చారట. అయితే పూతన అనేటువంటి రాక్షసి పరమాత్మను సంహరించాలని వచ్చినప్పుడు ఆ లీలా విశేషాన్ని కూడా పరమాత్మ ఎంత చక్కగా నిర్వర్తించారో పోతనామాత్యుల వారు చెప్తారు. కాబట్టి ఈ తెప్పోత్సవాన్ని మనం వీక్షిస్తూ దర్శిద్దాం. గోవింద గోవింద. దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి, నాలుగు వేదాలదే నీ దరులు, ధర్మార్థ కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి, నాలుగు వేదాలదే నీ దరులు, నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు, కూర్మము నీ లోతు, కూర్మము నీ లోతు ఓ కోనేరమ్మా, నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు, కూర్మము నీ లోతు ఓ కోనేరమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. తీర్థములు నీ కడళ్ళు, జగతి దేవతలు నీ జల జంతులు, తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు, జగతి దేవతలు నీ జల జంతులు,
గగనపు పుణ్యలోకాలు నీదరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ. గగనపు పుణ్యలోకాలు నీదరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ. వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా. నగరము వాకిలే నీ ఆకారము చేకొను పుణ్యములే నీ జీవభావ్యం వై వై గ్రామ్యం వేధ్యత్వాయ వేధ్యత్వాయ గ్రామ్యం వై ధ్యత్వాయేతి మేధ్యాత్వాయ గ్రామ్యం వై వై గ్రామ్యం గ్రామ్యం వా ఏతదేతద్వై గ్రామ్యం గ్రామ్యం వా ఏతత్ వా ఏతదేతద్వై వా ఏతదన్నమన్నమేతద్వై వా ఏతదన్నం ఏతదన్నమన్నమేతదేతదన్నమేతదేతదన్నమేతదేతదన్నయ్యత్ అన్నయ్యద్యదన్నమన్నయ్యద్దధిదధియదన్నమన్నయ్యద్దధి యద్దధిదధియద్యద్దధ్యారణ్యమారణ్యం దధియద్యద్దధ్యారణ్యం దధ్యారణ్యమారణ్యం దధిదధ్యారణ్యం మధుమధ్వారణ్యం దధిదధ్యారణ్యం మధు ఆరణ్యం మధుమధ్వారణ్యమారణ్యం మధుయజ్జన్మధ్వారణ్యమారణ్యం మధుయత్ మధుయజ్జన్మధుమధుయద్దధ్నా దధ్నాయన్మధుమధుయద్దధ్నా దధ్నా మధుమిశ్రేణ మధుమిశ్రేణ దధ్నా మధుమిశ్రేణ దధ్నా మధుమిశ్రేణ మధుమిశ్రేణ దధ్నా మధుమిశ్రేణ పూరయతి పూరయతి మధుమిశ్రేణ దధ్నా మధుమిశ్రేణ పూరయతి మధుమిశ్రేణ పూరయతి పూరయతి మధుమిశ్రేణ మధుమిశ్రేణ పూరయత్యుభయస్యోభయస్య పూరయతి మధుమిశ్రేణ మధుమిశ్రేణ పూరయత్యుభయస్య మధుమిశ్రేణేతి మధుమిశ్రేణ పూరయత్యుభయస్యోభయస్య పూరయతి పూరయత్యుభయస్యావరుధ్యా అవరుధ్యా ఉభయస్య పూరయతి పూరయత్యుభయస్యావరుధ్యై ఉభయస్యావరుధ్యా అవరుధ్యా ఉభయస్యోభయస్యావరుధ్యై పశుశీర్షాణి పశుశీర్షాణ్యవరుధ్యా ఉభయస్యోభయస్యావరుధ్యై పశుశీర్షాణి అవరుధ్యై పశుశీర్షాణి పశుశీర్షాణ్యవరుధ్యా అవరుధ్యై పశుశీర్షాణ్యుప పశుశీర్షాణ్యవరుధ్యా అవరుధ్యై పశుశీర్షాణ్యుప అవరుధ్యా ఇత్యవరుధ్యై పశుశీర్షాణ్యుప పశుశీర్షాణి పశుశీర్షాణ్యుప దధాతి దధాత్యుప పశుశీర్షాణి పశుశీర్షాణ్యుప దధాతి పశుశీర్షాణీతి పశుశీర్షాణి ఉపదధాతి దధాత్యుపదధాతి పశవః పశవో దధాత్యుపదధాతి పశవః దధాతి పశవః పశవో దధాతి దధాతి పశవో వై వై పశవో దధాతి దధాతి పశవో వై పశవో వై వై పశవః పశవో వై పశుశీర్షాణి పశుశీర్షాణి వై పశవః పశవో వై పశుశీర్షాణి వై పశుశీర్షాణి పశుశీర్షాణి వై వై పశుశీర్షాణి పశూన్ పశూన్ పశుశీర్షాణి వై వై పశుశీర్షాణి పశూన్ పశుశీర్షాణి పశూన్ పశూన్ పశుశీర్షాణి పశుశీర్షాణి పశూనేవైవ పశూన్ పశుశీర్షాణి పశుశీర్షాణి పశూనేవ పశుశీర్షాణీతి పశుశీర్షాణి పశూనేవైవ పశూన్ పశూనేవా వైవ పశూన్ పశూనేవా ఏవా వా వై వై వావరుంధే రుంధే వై వై వావరుంధే అవరుంధే రుంధే వావరుంధే యగో రుంధే వావరుంధేయం రుంధే గయ్యగో రుంధే రుంధేయం కామగేత కామగేత యగో రుంధే రుంధేయం కామగేత కామజేత కామజేత జంజం కామజేత పశుర పశుః కామజేత జంజం కామజేత పశుః కామగేత పశుర పశుః కామగేత కామగేత పశుస్యాత్ స్యాత పశుః కామగేత కామగేత పశుస్యాత్ పశుస్యాత్ స్యాద పశుర పశుస్యాదితి స్యాద పశుర పశుస్యాదితి స్యాదితి స్యాత్
स्यादिति विशोचीनानि विशोचीनानीति स्यात् स्यादिति विशोचीनानि इति विशोचीनानि विशोचीनानीतीति विशोचीनानि तस्य तस्य विशोचीनानीतीति विशोचीनानि तस्य दक्षिणां प्रतिग्रहीष्यन् सप्तदशकृत्वोपान्यात् आत्मानमेव समिन्धे तेजसे वीर्याय प्रजापतिरेवैनां भूत्वा प्रतिगृह्णाति आत्मनोनार्त्यै यर्येण पार्पिज्याद्भृतकं सन्तन्निरुहरेरन् आग्नेत्रेजुहुयात् दशहोतारम् चतुर्गृहीतेनाज्येन पुरस्तात् प्रत्यङ्तिष्ठन् प्रतिलोमं विग्राहम् प्राणानेवास्योपदासयति यद्येनं पुनरुपशिक्षेयुः आग्नेध्र एव जुहुयात् दशहोतारम् चतुर्गृहीतेनाज्येन पश्चात् प्रागासीनः अनुलोममविग्राहम् प्राणानेवास्मै कल्पयति प्रायश्चित्तीवाघ्घोतेत्युरुतुमुख अरुतुमुखे जुहोति अतोनेवास्मै कल्पयति कल्पन्ते स्मा ऋतवः अस्मारतभागन्ति षण्होरा वै भूत्वा प्रजापतिर्दगं सर्वमसृजत मनोसृजता मनसोऽधिगायत्रीमसृजत गायत्रीं यशार्चत तामारभता गायत्र्या अधिसन्धागस्य सृजता छन्दोभ्योऽधिसामः सामयशार्चत तगानभता साम्नोऽधिगजोगस्य सृजता यद्भ्योऽधिविष्णुं तद्विष्णुं यशार्चत तमानभता विष्णोरध्योषधीरसृजता ओषधीभ्योऽधिसोमं सोमं यशार्चत तमानभता सोमादधिपशूनसृजता भ्योऽधीन्द्रं यशार्चत नन्नादिप्राच्यवदा त्रैव यशस्वी भवति यन्नं वेद नैकशोऽधिप्रच्यवते यत्वा इदं किञ्च सर्वमुत्तार एवाङ्गीरसः प्रत्यगृह्णात् तदेनं प्रतिगृहीतन्नाहि न किञ्च प्रतिगृह्णीयात् तत्सर्वमुत्तानस्त्वाङ्गीरसः प्रतिगृह्णात्वित्येव प्रतिगृह्णीयात् वा उत्तानाङ्गीरसः यैपैनत् प्रतिगृह्णाति हीनस्ति बर्हिषा प्रतीयाद्गां वा श्वं वा तद्वै पशूनां प्रियन्धामा प्रियेणैपैनन्धाम्ना प्रत्येति ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे स्वाहा ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे स्वाहा ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे स्वाहा हरिः ओम् నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌ ఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. పరమాత్మ యొక్క గుణ విశేషాలను ఈ యొక్క ఉత్సవాల ద్వారా ఉత్సవ వీక్షణం ద్వారా మనం నిత్య నిరంతరము కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఆలయం నిర్మించిన తర్వాత అసలు ఆలయాన్ని ఎందుకు నిర్మించుకోవాలి అంటే సర్వవ్యాపకుడు అన్నారు కదా పరమాత్మ. మరి అంతటా కూడా సకల జీవుల్లోనూ చూడొచ్చు కదా పరమాత్మని అంటే మనకు అంత జ్ఞానము లేదు, అంత శక్తి కూడా లేదు. మరి పరమాత్మను ఎక్కడ చూడాలి అంటే స్వరూపాం ప్రతిమాం విష్ణోః ప్రసన్నవదనే క్షణాం కృత్వాత్మనః ప్రీతికరీం సువర్ణరజతాదిభిః అని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా ఎలాగైతే మనం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని చెప్పి ధ్యానిస్తామో అలా ధ్యానించినటువంటి రూపాన్ని ఒకదాన్ని తయారు చేసుకుని మనం ముందు పెట్టుకుని నిత్యం ఉపచారాలతో కనుక ఆ
రూపానికి ఆ బింబానికి మనం అర్చన చేస్తే గనక మనకు ఆ నిర్గుణ పరమాత్మ గోచరం అవుతాడు అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతూ ఉంది. నిరుపమ గుణసింధు, మరి అటువంటి పరమాత్మ ఎటువంటి వాడు అంటే అనవధిక కృపాలుత్వ అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణానాం సింధు అని చెప్పి వర్ణిస్తారు పరమాత్మ. అనవధిక కృపాలుత్వం, పరమాత్మ యొక్క కృప ఎటువంటిది అంటే దానికి ఇంత అంత అనేటువంటిది ఏది కూడా లేదు. అపహత పాప్మత్వము అని చెప్పి అన్నారు. రెండవది ఏమిటి అంటే అపహత పాప్మత్వం అంటే మనం శరణాగతి చేస్తే గనక మనల్ని ఖచ్చితంగా పరమాత్మ రక్షించి తీరుతాడు. శరణాగతి అంటే ఏమిటి అంటే నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహిమాం కృపయాదేవ భక్తంతే భక్తవత్సల మమ కర్మ వశాజ్జాతో నానాయోనిషు మూఢధీహి అన్నట్లుగా నా యొక్క కర్మ ప్రారబ్ధం చేత నేను ఇన్ని జన్మలు ఎత్తుతూ వచ్చానయ్యా. పిపీలికాది చీమ దగ్గర నుంచి ప్రతి జన్మ కూడా ఎత్తుతూ 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 ఈ యొక్క సంసార సాగరంలో తిరుగుతూ తిరుగుతూ వస్తున్నాను. కాబట్టి ఈ మానవ జన్మని నాకు ప్రసాదించావు. ఈ మానవ జన్మలో నిన్ను అర్చించాలి, నిన్ను సేవించాలి, నిన్ను స్మరించాలి అనేటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించేవయా నువ్వు. కాబట్టి అద్య ప్రభృతి దాసోహం దేవదేవ జగత్పతే, నేను ఈ రోజు నుంచి నీకు దాసుడను. దేవదేవ జగత్పతే జన్మ మాభూత్ జగన్నాథ దేవదేవ జనార్దన, నేను నీకు దాసుణ్ణి ఎందుకు అవుతున్నాను అంటే నాకేదో నువ్వు ధనాన్ని ఇస్తావనో, లేదంటే నాకు భోగభాగ్యాలను ఇస్తావనో, పశు సంపదను ఇస్తావనో, రాజ్యాన్ని ఇస్తావనో కాదయ్యా. జన్మ మాభూత్ జగన్నాథ దేవదేవ జనార్దన, ఓ జగన్నాథ, జగత్తునంతా కూడా పాలించే ఓ స్వామి, జన్మ వద్దయ్యా ఇక నాకు. నీ యొక్క పద సాన్నిధ్యం నిత్యానందం అమృతరసపానవత్ సర్వదా తృప్తికరం అనేటువంటి మోక్షం ఏదైతే ఉందో అది నాకు కావాలయ్యా. నాణ్యదస్తి సముద్ధర్తుం మృత్యు సంసార సాగరాత్, ఈ యొక్క సంసార సాగరం అనేటువంటి దాని నుంచి నన్ను ఉద్ధరించగలిగిన వాడివి నువ్వు తప్ప ఎవరూ లేరయ్యా ఓ పరమాత్మ. మదీయ ధనదారాది సర్వభార సమర్పిత ఆత్మానం శేషభూతం హి రక్షమాం శరణాగతం అని చెప్పి పాపినా మహమేకాగ్రో దయాళూనాం త్వమగ్రణీహి అన్నట్లుగా పాపాలు చేసేటువంటి వాళ్ళలో నేనే మొదటి వాడినయ్యా. పాపాలు చేసే వాళ్ళ యొక్క ఒక పట్టిక కనుక తీస్తే దాంట్లో మొదటివాడిని నేనే. అలాగే పాపాలు చేసేవాడిని వారి యొక్క పాపాలన్నీ కూడా పక్కకి తీసి కృపాళువుగా రక్షించేటువంటి వాళ్ళలో మొదటివాడివి నువ్వయ్యా. కాబట్టి నువ్వు తప్ప నన్ను ఉద్ధరించేవారు ఎవరూ లేరు అని చెప్పి పరమాత్మకు నిత్యము మనం శరణాగతి చేస్తూ ఉండాలి. అదుగో వైభవోపేతంగా ఈ తిరునగర మధ్యలో వేంచేసి ఉన్నటువంటి ఆ యొక్క గోవిందరాజస్వామి వార్ల యొక్క పుష్కరిణిలో ఆ పార్థసారథి స్వామి వారు విద్యుత్ దీపకాంతుల నడుమ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వారు వారే చెప్పినట్లుగా వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్ వేద విదేవచాహం అని చెప్పినట్లుగా వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని నసంశయ అన్నట్లుగా ఇప్పటి వరకు కూడా వేద పండితులు అంతా కూడా ఆ యొక్క వేద మంత్రోచ్చారణలు చేస్తూ పరమాత్మకు వేదపారాయణ విన్నపాన్ని నిర్వర్తించారు. తరువాతగా పరమాత్మ ఆ యొక్క విద్యుత్ దీపకాంతులు పుష్పమాలల నడుమ ఇరు దేవేరులిద్దరితో కూడా శ్రీభూదేవులు ఇద్దరితో కూడా ఎలాగైతే కృష్ణావతారంలో గోపికలందరితో కూడా విహరించారో ఆ యొక్క కాళిందీ నదిలో, అలాగా ఈ పరమాత్మ ఈరోజు ఈ యొక్క పుష్కరిణిలో ఈ తెప్పోత్సవ ప్లవోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నారు. ఈ ప్లవోత్సవాన్ని పరమాత్మకు నిర్వర్తించడం ద్వారా ఆయనకు కలిగేటువంటి ఆనందంతో పాటుగా భక్తులందరికీ కూడా ఈ యొక్క తెప్పలలో తేలేటువంటి ఆ యొక్క పరమాత్మని చూడడం ద్వారా మనస్సుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. ఆగమశాస్త్రం కూడా ఏమని చెబుతూ ఉంది అంటే వసంత మాసం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుండి ఈ యొక్క ప్లవోత్సవాన్ని నిర్వర్తించమని. మాఘమాసం నుండి వసంత మాసం మొదలవుతుంది. మాఘాది పంచమాసాలు వసంత మాసాలు అని చెప్పి అంటారు. ఈ యొక్క వసంత మాసంలో సహజంగా మనం వాతావరణాన్ని కనుక చూస్తే చెట్లన్నీ కూడా ఎండిపోయి వాటి ఆకులన్నీ కూడా రాలిపోయేటువంటి స్థితిలో ఉంటాయి. మరి అటువంటి స్థితిలో ఇప్పుడిప్పుడే ఈ యొక్క వేసవి మొదలయ్యేటువంటి సమయంలో పరమాత్మకి చల్లదనాన్ని చేకూర్చడానికి ఈ యొక్క ప్లవోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా వేదపారాయణము అలాగే సంకీర్తనాగానము ఇత్యాదులన్నీ కూడా పరమాత్మ వింటూ ఈ యొక్క తెప్పోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వర్తింపచేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పరమాత్మ గురించినటువంటి గుణ విశేషాలని మనం ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాము.
నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా అని చెప్పి ఎంతో వైభవోపేతంగా భాగవతం యొక్క మహాత్మ్యాన్ని చెబుతారు. ఈ వ్యాస మహర్షి పురాణాలన్నింటినీ కూడా రచించినటువంటి వ్యక్తి, అలాగే వేద విభజన చేసినటువంటి వ్యక్తి. ఇంత చేసిన తర్వాత ఆ యొక్క వ్యాసుడికి మనస్సులో చాలా అసంతృప్తిగా ఉందిట. ఇంత కార్యక్రమాన్ని నిర్వర్తించాను కదా, నేను ఇన్ని పురాణాలు రాశాను, ఇంతటి పరమాత్మ గురించి ఇంత కృషి చేశాను కదా, ఏంటి నన్ను ఇలా వెంటాడుతోంది ఒక అసంతృప్తి అని చెప్పి లోకాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నట్ట ఆయన. సరే, నారద మహర్షి ఎదురయ్యి, నువ్వు ఏ పురాణం చెప్పినా ఏం చెప్పినా సరే పరిపూర్ణమైనటువంటి అవతారం ఏదైతే ఉందో కృష్ణావతారం, ఆ యొక్క అవతారం గురించి చాలా తక్కువ చెప్పావయ్యా. ఆ అవతారాన్ని సంపూర్ణంగా ఏదైతే ఒక కథ రూపంగా ఒక పురాణ రూపంగా చెప్తావో అప్పుడు ఈ అసంతృప్తికి తగ సమాధానం దొరుకుతుంది నీకు అని చెప్పి ఆయన సమాధానపరిచి పంపించిన తర్వాత ఈ భాగవతం అనే దాన్ని లోకానికి అందించారు వ్యాస భగవానుల వారు. నిగమకల్పతరోర్ గళితం ఫలం. అసలు భాగవతం అంటే ఏమిటి అంటే వేదాల యొక్క సారాంశము. వేదాలనే చదవచ్చు కదా, భాగవతాన్నే ఎందుకు చదవాలి? వేదం చదివితే పరమాత్మ అర్థం కాడా? వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో అని ఇందాక అనుకున్నాం కదా. మరి వేదం చదివితే పరమాత్మ అర్థం కాడా అంటే, మనం సహజంగా ఒక మామిడి చెట్టును కనుక చూస్తే ఆ మామిడి చెట్టు బెరడునో కొమ్మనో ఆకునో తింటే మనకు కలిగే ఆనందం వేరు, ఆ మామిడి చెట్టుకు కాసినటువంటి పండుని తింటే ఆ ఆనందం వేరు. వేదం అంతా కూడా ఒక చెట్టు, మామిడి చెట్టు స్వరూపం అయితే ఆ మామిడి చెట్టుకు కాసినటువంటి పండు ఏదైతే ఉందో అది భాగవతము. నిగమ కల్పతరోర్గళితం ఫలం. అది సాధారణమైనటువంటి వృక్షమా అంటే వేదం అనేటువంటి ఒక కల్పతరువుకి పండినటువంటి ఫలం లాంటిది భాగవతం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం. మరి సాక్షాత్తుగా ఒక పండును స్వీకరించడం లేదు, చిలక కొంచెం రుచి చేసి వదిలినటువంటి ఆ పండు చాలా మధురంగా ఉంటుంది అని చెప్పి మనం లోకల్లో చూస్తూ ఉంటాం. మరి ఆ చిలుక ఎవరు అంటే సుఖమహర్షి రూపంలో సుఖముఖాద్ అమృతద్రవ సంయుతం. ఆయన నోటితో చెప్పడం ద్వారా ఈ భాగవతానికి అమృతత్వం చేకూరిందట. అటువంటి భాగవతాన్ని ఎవరైతే పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా, ఎవరైతే పరమాత్మని చేరాలనుకుంటారో వారు ఖచ్చితంగా భాగవతాన్ని వినాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతారు. ఆ యొక్క భాగవత పరమాత్మ అయినటువంటి భజామహే భాగవత స్వరూపం అని చెప్పి పరమాత్మను సాక్షాత్తుగా భాగవత స్వరూపంగా కీర్తిస్తారు శ్రీమద్ భాగవత పురాణంలో. అటువంటి భాగవతంలో ఘట్టాలను మనం కొన్నిటిని గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా ప్రధానమైనటువంటి ఘట్టం గజేంద్ర మోక్ష ఘట్టం. ఎందుకు అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి శంకరాచార్య స్వామి వారు అంటారు కదా, మానవ జన్మ ఎత్తితే మాత్రమే మోక్షం వస్తుంది అని చెప్పి మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ పురాకృత పుణ్య విశేషం చేత మనం జంతుజాలాలుగా ఉన్నా సరే వాటికి మోక్షాన్ని పరమాత్మ ప్రసాదించేస్తాట చాలా సులువుగా. ఎందుకు అంటే ప్రశ్నిస్తారు పరీక్షిన్ మహారాజు సుఖమహర్షిని, నీరాటవనాటములకు పోరాటం ఎట్లు కలిగే? అయ్యా, చాలా చోద్యంగా ఉంది ఈ యొక్క విషయం. ఒకటేమో నీళ్లలో ఉండేటువంటి జంతువు మొసలి, అలాగే ఒకటేమో వనంలో తిరిగేటువంటి జంతువు ఏనుగు. వీటి రెండిటికి కూడా ఎలాగా భేదం కలిగింది? ఆ భేదానికి పరమాత్మే ఎలా దిగి వచ్చాడు అని చెప్పి సుఖమహర్షిని అడిగారట పరీక్షిన్ మహారాజు వారు. ఆ యొక్క విశేషాలను తెలుసుకుంటూ ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. ಎಂದು
16,000 అంగనల చెమటల తెప్పల తేలినది అదే తెప్ప తిరునాళ్ళు. అప్పుడు 16,000 అంగనల చెమటల తెప్పల తేలినది అదే తెప్ప తిరునాళ్ళు. ఒప్పుగా శ్రీ వెంకటాద్రి ఉన్నతి కోనేటిలోన తెప్పిరిల్లి ఏట ఏట ఈ తెప్ప తిరునాళ్ళు. ఎందు నీకు ప్రియమో ఈ తెప్ప తిరునాళ్ళు. బిందువడే సిరులతో ఈ తెప్ప తిరునాళ్ళు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఈ జగత్తంతా కూడా ప్రళయం వచ్చినటువంటి సమయంలో పరమాత్మ మర్రి ఆకులో చిన్న పిల్లవాడి రూపంలో వటపత్రశాయిగా అవతరిస్తాట. అదే విధమైనటువంటి దృశ్యాన్ని ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ఈ యొక్క పుష్కరిణిలో ఆ రావి ఆకే ఆ మర్రి ఆకే ఈ యొక్క తెప్ప రూపంలో అందులో ఉన్నటువంటి పార్థసారథి స్వామి వారే అదిగో చిరుమందహాసంతో రుక్మిణి సత్యభామాదేవులు ఇరువురితో కూడా భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ అభయాన్ని ప్రసాదిస్తూ మీ అందరికీ కూడా నేను ఉన్నాను, మీకు ఏ చింత లేదు అని చెప్పి తెలియచేస్తూ పరమాత్మ ఈ యొక్క తెప్పోత్సవ విశేష కైంకర్యాన్ని నిర్వర్తింపచేసుకుంటూ ఉన్నారు. అదిగో మంగళాశాసనాన్ని అందిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. ఈ భాగవత కథాశ్రవణం చేస్తూ పరమాత్మ దర్శనాన్ని చేయడం అనేది చాలా విశేష పుణ్య ఫలప్రదము అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ యొక్క గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టం చాలా అరుదైనటువంటిది అని చెప్పి భాగవతంలో చెబుతారు. ఎందుకు అంటే కనుక ఇంద్రద్యుమ్న మహారాజు అనేటువంటి ఒక గొప్ప మహారాజు రాజ్యాన్ని అంతా కూడా పాలిస్తూ ఎన్నో కోట్ల అష్టాక్షరీ మంత్రాన్ని ఆయన అనుష్ఠానం చేసి ఉన్నారట. సరే, అగస్త్య మహర్షి అటువైపు రాగా వారిని నమస్కరించకుండా వదిలివేశాట ఆ యొక్క మహారాజు. ఆ అగస్త్య మహర్షికి కోపం వచ్చి వెంటనే ఇలాగ శాపాన్ని అనుగ్రహించారు, శాపాన్ని ఇచ్చారు ఆ యొక్క ఇంద్రద్యుమ్న మహారాజుకి. సరే, చేసినటువంటి ఇంత తపస్సు కూడా భగ్నమైపోయింది. అందుకే పెద్దవాళ్ళు యోగులు జ్ఞానులు ఎవరైనా వస్తే వెంటనే లేచి నమస్కారం చేయాలి మనం. ఎందుకు అంటే వారు పరమాత్మ సాన్నిధ్యంలో నిత్య నిరంతరము కూడా పరమాత్మని ధ్యానిస్తూ ఉంటారు కాబట్టి వారికి కోపాన్ని మనం కలిగించకూడదు. ఆ ఇంద్రద్యుమ్న మహారాజు వారు ఒక ఏనుగుగా ఉన్నారట. ఎటువంటి ఏనుగు అంటే మదమెక్కినటువంటి మగ ఏనుగుగా 10,000 ఆడ ఏనుగులకు ఆయన ఒక్క ఆయనే మగ ఏనుగుగా ఉండి ఈ యొక్క వనంలో మొత్తం విధ్వంసాన్ని సృష్టిస్తూ ఒక కొలను దగ్గరికి వెళ్ళాట ఈ యొక్క ఇంద్రద్యుమ్న మహారాజులు రూపంలో ఉన్నటువంటి గజేంద్రుడు. సరే, ఈ గజేంద్రులన్నీ కూడా ఆ యొక్క కొలనులోకి దిగి ఆ యొక్క కొలన్నంతా కూడా విధ్వంసాన్ని సృష్టించాయి. నిజానికి ఆ ఏనుగులన్నీ కూడా అక్కడికి ఎందుకు వెళ్ళాయి అంటే వాటి యొక్క దప్పిక తీర్చుకోవడానికి, దాహాన్ని తీర్చుకోవడానికి ఆ యొక్క కొలను దగ్గరికి వెళ్ళాయి అవి. మరి అవి చేసిన పని ఏమిటి అంటే అందుకే మనిషి జన్మ చాలా దుర్లభము అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెబుతారు. ఎందుకు అంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విచక్షణా జ్ఞానాన్ని పరమాత్మ కేవలం మనిషికి మాత్రమే ఇచ్చారు. ఆ యొక్క ఏనుగులు అక్కడికి వెళ్ళి వాటి యొక్క దాహాన్ని తీర్చుకుని రాకుండా ఆ సరస్సునంతా కూడా విధ్వంసం చేసి పడేశాయి. అయితే ఒక 1000 సంవత్సరాల నుంచి లోపల పడి ఉన్నటువంటి ఒక మకరం ఒకటి లోపల పడి ఉన్నది. సరే, ఈ చేసిన విధ్వంసానికంతా అది ఆ అగాధంగా ఉన్నటువంటి ఆ యొక్క సరస్సులోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అది ఒక్కసారి బయటికి రాగానే వెంటనే ఈ యొక్క మగ ఏనుగు అందులో ఉన్నది. ఇది బయటికి రావడం గమనించినటువంటి ఆడ ఏనుగులన్నీ కూడా వెంటనే దూరం వెళ్ళిపోయి. సరే, అది వచ్చి ఈ యొక్క ఏనుగు యొక్క కాలుని ఆ మొసలి ఒడిసి పట్టుకుంది అని చెప్పి భాగవతంలో చెప్తారు. ఆ పట్టుకున్నటువంటి బాధతో ఈ ఏనుగులన్నీ కూడా ఏమైనా రక్షిస్తాయేమో ఆయన్ని అని చెప్పి ఆయన ప్రాధేయపడుతూ చూస్తూ ఉన్నారు.
ఆ యొక్క గజేంద్రుడు. అయితే అన్నమాచార్య స్వామి చెప్పకనే చెప్పారు, మనుజుడై పుట్టి మనుజును సేవించి అనుదినము దుఃఖమందనేలా అని చెప్పి అంటారు. మనం ఈ యొక్క మానవ జన్మ తీసుకున్నాము. ఈ మానవ జన్మ తీసుకున్న తర్వాత మనం మానవులనే ప్రార్థిస్తే మనకి ముక్తి ఎక్కడ కలుగుతుంది? వారి వెనకాలే తిరుగుతూ ఉండాలి తప్పితే మనకు ఉపయోగం ఏది కూడా ఉండదు. అదిగో పరమాత్మ అయినటువంటి ఆ స్వామివారిని కనుక మనం సేవిస్తే కదా ఈ యొక్క జన్మకు తరింపజేయడం అనేటువంటిది పరమాత్మ చేస్తారు అని చెప్పి అన్నమాచార్య స్వామి చెప్తారు. ఆ విధంగా ఈ యొక్క ఆడ ఏనుగులన్నీ కూడా వెంటనే వదిలేసి వెళ్ళిపోయాయట. భక్త మహాశయులారా, మనమందరం కూడా గజేంద్రుడి రూపంలో ఉన్నవాళ్ళమే. అజ్ఞానం అనేటువంటి మొసలి చేత సంసారం అనేటువంటి ఆ యొక్క కొలనులో మనం దిగి విధ్వంసాలన్నింటినీ కూడా సృష్టిస్తూ ఆ అజ్ఞానాన్ని తట్టి లేపి దాని చేత మనం పట్టి పీడింపబడుతూ ఉన్నాం. మరి మనల్ని ఎవరు రక్షిస్తారు అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. సరే, శుక మహర్షి చెబుతున్నారు. అయితే పరీక్షిన్ మహారాజు వారు అడుగుతున్నారు, పురుషోత్తముచే ఆరాటం ఎట్లు కలిగెను అని చెప్పి. ఆ ఏనుగు మొసలి రెండు యుద్ధం చేసుకున్నాయి. సరే, ఈ యుద్ధానికి పరమాత్మయే ఎందుకు కదిలి వచ్చాడు? పరమాత్మ అంతటి వాడు వైకుంఠం నుంచి కదిలి వచ్చాడా అని చెప్పి ఎంతో ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, ఈ యొక్క మొసలికి అలాగే ఏనుగుకి ఎన్నో కోట్ల సంవత్సరాలు చాలా భీకర యుద్ధం జరిగినది. అయితే ఈ మొసలికి శక్తి చాలా క్షీణించుకుపోయింది, ఈ ఏనుగుకి కూడా చాలా శక్తి తగ్గిపోయింది. రెండిట్లో కూడా సమానమైనటువంటి శక్తి వచ్చేసింది. అయితే ఈ గజేంద్రుడికి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిగా ఉంది. అయితే అనేక జన్మమభ్యాసాత్ విష్ణు భక్తి ప్రజాయతే అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెబుతారు. విష్ణు భక్తి అనేటువంటిది ఒకళ్ళు చెప్తేనో లేదంటే ఒకళ్ళు అలవాటు చేస్తేనో వచ్చేది కాదయ్యా. విష్ణు భక్తి అనేటువంటిది అనేక జన్మల అభ్యాసం ద్వారానే వస్తుంది అని చెప్తారు. మనకి సందేహం రావచ్చు, ఆ గజేంద్రుడికి పరమాత్మ యొక్క చింతన చేయాలి అనేటువంటి ఆలోచన ఎలా కలిగింది అని మనకి కనుక సందేహం వస్తే, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది అంతా కూడా ఒక్కసారిగా వచ్చి ఈ యొక్క గజేంద్రుడికి స్ఫురణ కలిగించిందట. ఇక పరమాత్మని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణముల్ ఠావుల్ తప్పే మూర్ఛ వచ్చే అని ఎంతో ఆర్తితో ప్రార్థన చేస్తాడు పరమాత్మని. ఎలా ప్రార్థన చేస్తారు అంటే, లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగుడతని నేసేవింతున్ అని చెప్పి అంటారు. ఈ లోకాలన్నీ కూడా మునిగిపోయిన తర్వాత, అంటే జగత్ప్రళయం వచ్చేసిన తర్వాత, ఈ లోకేశులు ఎవరైతే ఉన్నారో, లోకేశులు మేము రాజులు అని చెప్పి ఎవరైతే చెప్పుకుంటారో వారందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత, వీరంతా కూడా అంతరించిపోయిన తర్వాత కూడా ఎవరు ఆదిత్యవర్ణం తమసః పరస్తాతని వేదం చెబుతూ ఉన్నట్లుగా ఈ ప్రళయం వచ్చినా సరే ఆదిత్యవర్ణంతో ఎవరైతే వెలుగుతూ ఉంటారో అతన్ని నేను సేవిస్తాను అని చెప్పి ఇక్కడ గజేంద్రుడు ప్రార్థిస్తాడు పరమాత్మని. అయితే అది విష్ణుమూర్త శివుడా ఎవరో చెప్పలేదు, కానీ ఏమి చెప్పాడు గజేంద్రుడు అంటే, పరమాత్మని నేను సేవిస్తాను, ప్రళయం తర్వాత కూడా ఏ పరమాత్మ అయితే ఉంటాడో ఆ పరమాత్మని నేను సేవిస్తాను అని చెప్పి గజేంద్రుడు చెబుతాడు. తర్వాత ఇంకా ఆర్తితో ఆయనకు శక్తి అంతా కూడా క్షీణించిపోతూ ఉంటే, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్ అని చెప్పి మరలా ఇంకో స్తోత్రాన్ని చేస్తాడు ఆ యొక్క గజేంద్రుడు. ఎవ్వనిచే జనించు, ఈ సృష్టి అంతా కూడా ఎవరి వల్ల జన్మిస్తోంది, ఎవరి వల్ల ఈ సృష్టి అంతా కూడా సృజింపబడుతోంది? జగమవ్వని లోపల ఉండు లీనమై, ప్రళయకాలంలో ఈ సృష్టి అంతా కూడా వెళ్ళి ఎవరి దగ్గర కలిసిపోతోంది? ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, సకల ప్రాణుల్లో కూడా నిండి ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎవరు? మూల కారణం బెవ్వరు, అనాది మధ్యలయుండెవ్వడు, ఆయన ఆది మధ్యాంతరహితుడు కదా, అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానైన వానెవ్వడు. ఈ లోకమంతా కూడా వ్యాపించి ఎవరైతే ఉన్నారో ఆ ఈశ్వరుణ్ణి నేను శరణు వేడుతున్నాను అని చెప్పి గజేంద్రుడు అనేసరికి దేవతలంతా కూడా కంగారు పడుతున్నారట. ఎవనిచే జనించు అనగానే బ్రహ్మదేవుడు, ఓహో సృష్టి చేసేది నేను కదా, నేనేమో నన్ను పిలుస్తున్నాడేమో గజేంద్రుడు అని చెప్పి ఆయన దిక్కులు చూస్తున్నట్ట. కానీ ఆయన్ని కూడా సృష్టి చేసింది ఎవరు అంటే పరమాత్మ మాత్రమే. ఆ పరమాత్మ మాత్రం ఇంకా
రావట్లేదట. ఎందుకు అంటే ఇంకా గజేంద్రుడు ఏ స్తోత్రం చేస్తాడో అని చెప్పి చూస్తూ ఉన్నట్ట పరమాత్మ. సహజంగా పరమాత్మకు పరీక్షించేటువంటి గుణం చాలా ఉంటుంది. ఎందుకు అంటే ఈ పరీక్షకు వీడు తట్టుకోగలడా లేడా అని చెప్పి సహజంగా మనకు కూడా విసుగు వస్తూ ఉంటుంది. పరమాత్మ అనేవాడు ఉన్నాడా, ఆయన మనల్ని రక్షిస్తాడా అని చెప్పి విసుగు వస్తూ ఉంది. కానీ పరమాత్మ మనల్ని ఒక్కొక్క నిమిషంలో ఒక్కొక్కలా పరీక్ష చేస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో మనం నెగ్గి కనుక పరమాత్మని నమ్మి ముందుకు వెళితే ఆయన మనకు చేయూతనిస్తాడు. అలాగే గజేంద్రుణ్ణి చిన్న పరీక్ష పెట్టాడు పరమాత్మ. సరే, ఇక గజేంద్రుల్లో ఉన్నటువంటి శక్తి అంతా కూడా అయిపోయింది. ఆ యొక్క కొలనులో ఒక తామర పువ్వు కనిపించింది. ఆ యొక్క తామర పువ్వుని తన శక్తినంతా కూడా తొండంలోకి తీసుకుని లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ఓ పరమాత్మ, నాలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా అయిపోయిందయ్యా, ప్రాణములు ఠావులు తప్పే ప్రాణములు ఒక్కసారిగా నా ఒంట్లోంచి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాయి. నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్, నీవు తప్ప వేరే దిక్కు ఎవరూ లేరయ్యా నన్ను కాపాడడానికి. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ప్రార్థిస్తే పరమాత్మ అంతటి వాడు కదిలొచ్చాట. అటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ ఈ యొక్క ప్లవోత్సవ కార్యక్రమాన్ని చూద్దాం. గోవింద గోవింద. చల్లిన పొక్కెటి దేహము కప్పురమేటికి కలపేరే, ఉప్పొడి చల్లిన పొక్కెటి దేహము కప్పురమేటికి కలపేరే, ఒప్పుగా వేణీళ్ళొల్లని దేహము నిప్పులు చల్లగా నిలచీనా, ఒప్పుగా వేణీళ్ళొల్లని దేహము నిప్పులు చల్లగా నిలచీనా, నిప్పులు చల్లగా నిలచీనా, కుటిలాలేటికి కోమలి ఎడనేడిటు వలె చేయగ ఇంపౌనా, కుటిలాలేటికి కోమలి ఎడనేడిటు వలె చేయగ ఇంపౌనా. తిరువేంకటపతి తెప్పల తేలగ పన్నీరేటికి పావేరే, వెన్నెల బాయట వేగెటి మేనికి పన్నీరేటికి పామేరే, సున్నపురాతికి జొప్పిన నుదకమునున్నతి చల్లగ నోర్చీనా, సున్నపురాతికి జొప్పిన నుదకమునున్నతి చల్లగ నోర్చీనా, ఉన్నతి చల్లగ నోర్చీనా, కుటిలాలేటికి కోమలి ఎడనేడిటు వలె చేయగ ఇంపౌనా, కుటిలాలేటికి కోమలి ఎడనేడిటు వలె చేయగ ఇంపౌనా. తిరువేంకటపతి తెప్పల తేలగ తరుణికి నేటికి తాపములు, తిరువేంకటపతి తెప్పల తేలగ తరుణికి నేటికి తాపములు, దొరకొని దైవముతో మాటలాడగ పరికెలు పెట్టగ పాడవునా, దొరకొని దైవముతో మాటలాడగ పరికెలు పెట్టగ పాడవునా, పరికెలు పెట్టగ పాడవునా, కుటిలాలేటికి కోమలి ఎడనేడిటు వలె చేయగ ఇంపౌనా, కుటిలాలేటికి కోమలి ఎడనేడిటు వలె చేయగ ఇంపౌనా, ఇంపౌనా. తెప్ప
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ఎప్పుడు లోకములెల్ల ఏలేటివాడు తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు మోత నీటి మడుగులో ఈత గరచినవాడు పాతగిలే నూతి క్రింద పాయనివాడు మూతి దోసి పట్టి మంటి ముద్ద పెళ్ళగించువాడు మూతి తోసి పట్టి మంటి ముద్ద పెళ్ళగించువాడు రోతయైన పేగుల పేరులు కలవాడు తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ఎప్పుడు లోకములెల్ల వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని ఆ యొక్క పార్థసారథి స్వామి వారికి నమస్కారాలు చేసుకుంటూ పరమాత్మని మనం నమ్మి ఉంటే కనుక ఎలా వెన్నంటి రక్షిస్తాడు అని చెప్పి మనం మహాభారతంలో పాండవుల పట్ల పరమాత్మ ఎలా ప్రవర్తించారు అనేటువంటి ఒక ఘట్టాన్ని మనం పరిశీలిస్తే గనక అర్థమవుతుంది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అని పరమాత్మని మనం కనుక ప్రార్థిస్తే ఎలా పరమాత్మ చేయి పట్టి మన వెనక వస్తాడు అంటే, ఇంత సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ, ఇంత లోకాలన్నింటినీ పాలించేటువంటి పరమాత్మ అంతటి వాడు కూడా అర్జునుడికి సారథి అయ్యాడు అంటే ఎంత గొప్ప దయాళువు, ఎంత భక్త వాత్సల్యుడు పరమాత్మ. అటువంటి పరమాత్మ భీష్ముడు అర్జునుడి మీదకి శస్త్రసంధానం చేస్తూ ఉంటే నేను అస్త్రాన్ని స్వీకరించను అని కూడా అస్త్రం పట్టి భక్తుల్ని రక్షించినటువంటి ఆ యొక్క పరమాత్మకు కర్పూర నీరాజనాన్ని అందిస్తూ ఉన్నారు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గోవింద గోవింద. Oh